అమృత ప్రణయ్ ఫేక్ ప్రమోషన్స్ చేస్తుంది అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో అమృత ప్రణయ్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఇక అమృత కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం ప్రణయ్ అనే అబ్బాయిని కులాంతర వివాహం చేసుకోవటం, ప్రణయ్ తుది శ్వాస విడిచిన తర్వాత అమృత సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వటం, ఇక యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు కొడుకుతో బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే అమృత అలానే హెచ్కే క్లినిక్ కి సంబంధించిన కొన్ని ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక హర్షిత కార్తిక్ తో కూడా ఎప్పటికప్పుడు క్లోజ్ గా ఉంటూ కొన్ని వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది అమృత. అయితే హెచ్కే క్లినిక్ అంతా ఫేక్ అని ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ లో అమృత ప్రణయ్ కూడా పాల్గొంది. సింపతితో ఫేక్ ప్రమోషన్స్ చేస్తూ జనాలను మోసం చేయడం సరైనది కాదు అంటూ ఇప్పటికీ కొన్ని రోజులుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు అమృత ప్రణయ్ కి సంబంధించిన వీడియోస్ అయితే షేర్ చేస్తున్నారు. ఇక తాజాగా అమృత ప్రణయ్ కు ఇంత వార్నింగ్ ఇచ్చినా సరే ఇప్పటికీ కూడా ప్రమోషన్స్ చేస్తూ ఫేక్ ప్రొడక్ట్స్ ని జనాలకు పబ్లిసిటీ చేస్తుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చేయడం, అమృత త్వరలోనే దీనిపైన స్పందిస్తూ తగిన జవాబు చెప్పాలి అంటూ కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు అమృత ప్రణయ్ ఈ వార్తలపైన ఎటువంటి స్పందన లేకుండా ఉన్నారు. అలానే ఆ యూట్యూబ్ ఛానల్స్ పైన ఎటువంటి రియాక్షన్ కూడా ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ ఎప్పటిలానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు అమృత. మరి అమృత ప్రణయ్ గారు నిజంగానే ఫేక్ ప్రమోషన్ చేశారని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్ చెప్పండి.